మొన్న నేను సింగిల్ గా మోక్షం తీసుకుని వైజాగ్ నుంచి కాశ్మీర్ కి ట్రైన్ జర్నీ చేసుకుంటూ వచ్చేసాను కదా. ఆ వీడియోస్ కింద నాకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు చాలా గ్రేట్, మీరు సూపర్ ఉమెన్, ఒక సైడ్ మోక్షాన్ని ఇంకో సైడ్ లగేజ్ ని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి అంత దూరం ఎలా తీసుకువెళ్లారు అని చెప్పి చాలా మంది నన్ను చాలా బాగా పొగుడుతున్నారు. నిజం చెప్పాలంటే మీ అందరు కామెంట్స్ ఒక సైడ్ అయితే, మా హస్బెండ్ అయితే ఓ తెగ మురిసిపోయి నువ్వు చాలా గ్రేట్ తెలుసా, అయినా అలా ఎలా వచ్చేసావు బుజ్జమ్మ, అంత ఈజీగా పిల్లని పట్టుకుని ఒక సైడ్ లగేజ్ ని పట్టుకుని ఆయన నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి ఆయన ఓ తెగ మురిసిపోతుంటే నాకు భలే హ్యాపీ అనిపించింది. నిజం చెప్పాలంటే మీ అందరూ పొగిడితే కానీ నాకు తెలియలేదు తెలుసా నేను అంత గ్రేట్ అని చెప్పి. నా మైండ్ లో ఈ పిల్ల, లగేజ్, ఈ జర్నీ ఇవేవి లేవు తెలుసా. నా టార్గెట్ అంతా ఒకటే, మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి, 4 days గడిస్తే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి అదొక్కటే ఉంది నా మైండ్ లో. ఇంక 4 days తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను అన్న ఆనందంలో ఈ జర్నీ నాకు పెద్ద కష్టంగా ఏం అనిపించలేదు. ఇంక మోక్ష విషయానికి వస్తే, మోక్ష పుట్టినప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనకాల తీసుకువెళ్ళడం అలవాటు అయిపోయింది అనమాట. సో తనలో ఒక పార్ట్ అయిపోయింది, తను మేనేజ్ చేయడం నాకు పెద్ద కష్టంగా ఏం అనిపించలేదు. ఏదో సామెత ఉంటది కదా, మన టార్గెట్ గట్టిగా ఉంటే మనం వెళ్లే దారి ఈజీ అయిపోద్దని చెప్పి. సో ఆ సామెత నాకు పనికొచ్చింది అనమాట ఈ జర్నీలో.